హలో ఆల్. నేను ఈరోజు మీ ముందుకి హిస్టరీ కోర్స్ అనేది తీసుకురాబోతున్నాను. మనకి రీసెంట్గా తెలుసు, మనకి ఈ మధ్య టీఎస్పిఎస్సి నోటిఫికేషన్స్ అనేది పడుతున్నాయి. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా పడుతుంది. సో అలాగే మనకి యూపీఎస్సి రిలేటెడ్గా సిఏపిఎఫ్ కావచ్చు, సిడిఎస్ కావచ్చు, లాంటివి కూడా మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ పడుతూనే ఉంటాయి. సో మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఈ అన్ని ఎగ్జామ్స్కి గల కామన్ సబ్జెక్ట్ ఏంటిది అని అంటే అది హిస్టరీ సబ్జెక్ట్. ఇందులో హిస్టరీలో 3 ఉంటాయి, మీకు కూడా తెలుసు: ఏన్షియంట్, మిడైవల్, మోడర్న్. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ మోడర్న్ అనే సబ్జెక్ట్ని ఈజీగానే ఫీల్ అవుతారు, కానీ ఏన్షియంట్, మిడైవల్ దగ్గరనే ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి. ఎందుకనంటే పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేమ్స్ అనేటివి ముఖ్యంగా మిడివల్లో ముస్లిమ్స్వి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. కోర్స్ వాళ్ళ టర్మ్స్ కానీ, నేమ్స్ కానీ, వాళ్ళు తెచ్చిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ, ఇవన్నీ గుర్తుంచుకోవడానికి టఫ్ చాలా ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను కదా, అది ఏముండదు, చాలా అంటే డెడ్ ఈజీ. నా కోర్స్ మీరు గిట్ట ఫాలో అయింది అనుకోండి, పెట్టే వీడియోస్ ప్రతిదీ చూడండి. చాలా అంటే మీరు అసలు హిస్టరీలో అందరూ ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్కి 5 మార్క్స్ అలా స్కోర్ చేస్తారు. నేను చెప్తున్నా, చాలామంది అబ్జర్వేషన్ ఏంటంటే, ఏన్షియంట్, మిడేవల్ 2 సబ్జెక్ట్స్ని స్టూడెంట్స్ అసలు చూసుకోరు. ఎందుకనంటే వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారంటే, ఎంత చదివినా కూడా ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీలో షార్ట్గా నేను ఎగ్జామ్లో పెట్టలేను, ఎందుకనంటే అది బుక్లోకి వెళ్ళే రాదు అనేది బాగా స్ప్రెడ్ అయింది. బట్ అది నిజం కాదు. మీరు చదివితే, నా ఒక్క వీడియోస్ చూస్తే నా నోట్స్తో పాటు ఉంటుంది, అది గిట్ట మీరు వీడియోస్ చూస్తే 100% షార్ట్గా చెప్తున్నా, 10 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ అయితే 100% పెడతారు. రిమైనింగ్ 2 అనేది అప్లికేషన్ బేస్డ్. చూడండి, ఈ 2 క్వశ్చన్స్ కూడా నా నోట్స్ నుంచి వస్తుంది. కాకపోతే అప్లికేషన్ అనేది మీరు ఏ విధంగా పెడతారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు, రీసెంట్ టైంలో మీరు క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఎలా వస్తుందనంటే, ఒకప్పుడు డైరెక్ట్ ఇలా క్వశ్చన్ ఇచ్చేసి ఆప్షన్స్ ఇచ్చేవాడు, ఇలా డైరెక్ట్ ఏబిసిడి అని చెప్పేసి. ఇందులో ఏదో ఒక డైరెక్ట్ టిక్ పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో కాంపిటేటివ్నెస్ పెరిగేసరికి ఆయన సబ్జెక్ట్ పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళు కూడా పేపర్ టఫ్నెస్ పెంచేస్తారు. ఏ విధంగా అంటే, ఇలా స్టేట్మెంట్స్ ఇస్తారు అనమాట. 1, 2, 3 ఇచ్చేసి 1 ఓన్లీ, 1, 2 ఓన్లీ అనే ప్యాటర్న్లో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు పేపర్స్. సో మనకి ఇందులో మనకి 3 స్టేట్మెంట్స్ తెలిస్తేనే మనం పెడతాము. ఒక్కొక్కసారి ఒక స్టేట్మెంట్ తెలిసినా కూడా ఎలిమినేట్ చేసేసి పెట్టేస్తాం. సో ఇదంతా కూడా కొంచెం అప్లికేషన్ బేస్డ్ పీవైక్యూస్ మీరు సాల్వ్ చేస్తే తెలుస్తుంది, మార్క్స్ చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ స్టార్టింగే రావు. బట్ నా కోర్సులో నేను మీకు క్లియర్గా ఏ విధంగా మీరు ఎలిమినేట్ చేయాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని నేను చెప్తాను. నేనైతే మాటిస్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు హిస్టరీ మీద ఈజీగా ఫీల్ తెప్పించే బాధ్యత నాది. వస్తుంది కూడా మీకు. నా నోట్స్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇలా ఉంటుంది నా నోట్స్, సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. జస్ట్ నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు ఎలా పెట్టాలో కూడా నేను మీకు చెప్తాను. సో ఈ విధంగా నేను ప్రతిదీ చాప్టర్ వైజ్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లైక్ స్టోనేజ్ అయిపోగానే ఐవీసీ స్టోనేజ్ అయిపోగానే ఐవీసీ అయిపోగానే వేదిక్ కల్చర్ అయిపోగానే మగధ, మహాజనపదాస్, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో చాప్టర్ వైజ్, సో మీకు కూడా డిఫికల్టీ అనేది ఉండదు. సో నేను షార్ట్గా చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా వెతకండి, ప్రతి ఫ్యాకల్టీ ఒకటే విధంగా చెప్తారు. అది కన్వెన్షనల్ టీచింగ్ అంటారు దాన్ని. కన్వెన్షనల్ టీచింగ్ అంటే ఏంటిదంటే, ఒకప్పుడు ఏంటిది, క్లాస్ రూమ్ ఓరియంటెడ్గా చెప్తుండే. లైక్ క్లాస్ రూమ్కి వెళ్తారు, బ్లాక్ బోర్డ్ ఉంటుంది, స్టూడెంట్స్ కూర్చుంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు కొంచెం మోడర్న్గా ఏం చేశారని అంటే, జస్ట్ ఒక ప్రొజెక్టర్ పెడుతున్నారు, ఇక్కడ పీడిఎఫ్స్ పెడుతున్నారు, అది ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. బట్ నేను ఇంకా సింప్లిఫై చేసి ఏం చేస్తున్నానంటే, ఒక యాస్పిరెంట్గా మీ యొక్క డిఫికల్టీని అర్థం చేసుకునేసి, నాకు తెలుసు ఒక స్టూడెంట్ ఏ విధంగా అప్రోచ్ అవుతాడు, వాళ్ళకి ఏ విధంగా స్పూన్ ఫీడింగ్ చేయాలో నాకు తెలుసు. ఒక ఫ్యాకల్టీ కంటే ఒక స్టూడెంట్గా నాకు బాగా తెలుసు. సో నా యొక్క నోట్స్లో నేను ప్రతిదీ కూడా ఎలాబరేట్ చేసుకుంటా ఈజీ ఎక్స్ప్లెనేషన్గా నేను చేశాను అనమాట.
సో మీరు ఈజీగా మీరు నాది చాలా చాలా చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, ఇది మన నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ స్టోన్ ఏజ్లో స్టోన్ ఏజ్ టైంలో అప్పటికి మ్యాన్ అనే స్పీసీస్, అంటే మనిషి అనే ఒక మానవ జాతి ఫస్ట్ మన ఆఫ్రికా ఖండంలో రావడం జరిగింది. సో ఈ ఆఫ్రికా ఖండంలో ఎప్పుడు వచ్చింది అనేది మనకు అవసరం లేదు, మనకు తెలుసు స్టోన్ ఏజ్లో టైంలోనే వచ్చింది. సో మనకి ఇయర్ అడిగాడు, కాకపోతే ఎక్కడ వచ్చిందని అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్రికాలో వచ్చింది, దాని పేరేంటిది, హోమినిడ్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ హోమినిడ్ని వేరే వేరే విధంగా పలికారనమాట. అది ఎట్లా అంటే ప్లేస్ బేస్డ్. ఈ హోమినిడ్ అనేది మనకి ఆఫ్రికా ఖండం నుంచి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళింది. లైక్ ఇక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళింది, ఇక్కడ చైనాకి వెళ్ళింది, ఇండియాకి వచ్చింది. సో వీటికి అన్నిటికీ ఒక్కొక్క పేరు పెట్టారనమాట. ఈ హోమినిడ్ అనేది ఈ ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు మనకి ఆస్ట్రేలోపిథెకస్గా పేరు పెట్టారు. అది అక్కడ నుంచి మనకి కొన్ని చైనాకి ఇండోనేషియాకి మైగ్రేట్ అయింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు సినాథ్రోపిథెకస్గా దాని యొక్క పేరు మారింది. అలాగే శివాలిక్ రేంజెస్, హిమాలయాలో ఉన్న శివాలిక్ రేంజెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు రామపిథెకస్గా పేరు మారిందనమాట. సో ఒక్కొక్క ప్లేస్లో హోమినిడ్ పేరు ఒక్కొక్క విధంగా పెట్టుకున్నారనమాట. సో ఇది జరిగింది. సో మనకి ఇలానే మనకి దీని యొక్క క్రొనాలజీ కూడా మనకి టీజీఎస్పీఎస్సీలో అడిగాడు. సో ఫస్ట్ హోమినిడ్ ఉండే. సో మనకు తెలుసు కదా, హోమినిడ్, ఆస్ట్రేలోపిథెకస్, సినాథ్రోపిథెకస్. ఇందాక క్రొనాలజికల్ ఆర్డర్గా నేను చెప్పాను కదా, ఇదే ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి మనకు తెలిసింది ఏంటంటే హోమోసోపియన్స్. ఇప్పుడు మనం ఉన్నది హోమోసోపియన్సే అంటారు మనల్ని. ఓన్లీ ఒకటే జాతి మిగిలింది, అది హోమోసేపియన్స్. సో మనకి తెలుసు నియాండర్తాల్స్ ఇంకా వేరే వేరే ఉండే. సో అవన్నీ మన పోటీగా ఉన్నాయని చనిపోయినాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో మనము ఇవి నెక్స్ట్ క్లాస్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఇది ఏంటంటే ఇదంతా జస్ట్ ఓరియంటేషన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఒక్క ఫ్యాకల్టీని తీసుకోండి, ఈ విధంగా ఎవరు చెప్పారనమాట. ఈ విధంగా మీకు నా ఒక నోట్స్ రూపంలో నేను మీకు చూపిస్తే ఏమవుతుందంటే మీకు చాలా ఫెమిలియర్గా ఉంటారనమాట. ఇప్పుడు మీరే చూడండి, నేను ఇప్పుడు ఇవి చెప్పాను కదా, గోఫ్రా కల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, ఈ పింక్ షేడెడ్ పాటరీ దొరికింది ఇక్కడ. సో ఈ ప్లేసెస్ ఎందుకు ఫేమస్ అని అంటే ఈ యొక్క పాటరీ దొరకడం వల్ల మనకి ఈ యొక్క టైం పీరియడ్లో మనకి దొరికింది కాబట్టి ఫేమస్. మనకి ఏమవుతుంది, ఇది ఒకటి నేను చెప్తున్నాను, మీరు చూస్తున్నారు, రాసుకుంటారు. సో మీకు ఇది బ్లైండ్గా గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ టైం మీరు ఒకవేళ మీకు గుర్తుండకపోయినా డౌట్ ఉన్నా కూడా నా వీడియో చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా నా లెక్చర్స్ అనేవి ఉంటాయి. చెప్తున్నా కదా, ది బెస్ట్ అంటే ది బెస్ట్. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, ఏన్షియంట్ మిడైవల్లో మనకి చాలామంది ఆథర్స్ ఉంటారు. ఈ ఆథర్స్లో మనకి ఎట్లా అడుగుతారా అంటే, ఒకటి కోర్ట్ పోయెట్. ఈ యొక్క కింగ్కి ఏ కోర్ట్ పోయెట్ ఉన్నాడు, ఆయన రాసిన బుక్స్ ఏంటివి. సో మనకి ఇదే ఇంతకు మించి ఏం అడగాడు, ఇంతే. కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఈ మళ్ళీ ఏంటిదంటే వీళ్ళు ప్రశస్తి కూడా రాస్తారు, వీళ్ళు అలహాబాద్ ప్రశస్తి. సో ఇలాంటివి రాస్తారు కాబట్టి ప్లేస్ ఎక్కడ, ఎవరి గురించి, ఏ కింగ్ గురించి, ఏ కోర్ట్ పోయెట్ రాశాడు. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా నేను క్లాస్లో మీకు గుర్తుండే విధంగా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా మీకు మంచి గుర్తుండే విధంగా నేను నిమోనిక్స్ లాంటివన్నీ, స్టోరీ టెల్లింగ్ అన్నీ చెప్తాను. సో మీరు మర్చిపోవద్దు, నాది ప్రతి వీడియోని చూడండి. ఒకటి చూడండి, సెకండ్ అది నోట్ చేసుకోండి. లేదు మీకు నోట్ చేయడం కష్టమైతే డైరెక్ట్ నా పీడిఎఫ్ అనేది నోట్స్ పీడిఎఫ్ షేర్ చేస్తా, డైరెక్ట్ మీరు అందులోనే చదువుకోండి. సో మీకు చాలా వరకు బర్డెన్ తగ్గుతుంది. మీకు ఇంకోటి ఏంటిది అని అంటే, మెయిన్గా మీరు చదివితేనే కాదు, మీతో పాటు నేను పేపర్ సాల్వింగ్ కూడా చేపిస్తాను. పీవైక్యూస్ ఎందుకు పీవైక్యూస్ పేపర్ సాల్వింగ్ అంటే, మనకి పీవైక్యూస్ వల్ల ప్యాటర్న్ తెలుస్తుంది, ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలుస్తుంది. అలాగే రిపీట్ అవుతాయి అన్నమాట. ఈ క్వశ్చన్స్ అనేవి సేమ్ రిపీట్ అవుతుంది. అలాగే అదే థీమ్స్, ఒకటి క్వశ్చన్ రిపీట్ అవుతుంది, ఇంకోటి అదే థీమ్స్ నుంచి రిపీట్ చేస్తాడు అనమాట. సో ఇవన్నీ మనం కలిసి చేద్దాం, ఓకేనా. నేను ఈ హిస్టరీ కోర్స్ మీకు ఒకవేళ నచ్చితే, నేను సేమ్ ఇదే ఓరియంటేషన్లో జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, ఇవన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను, ఓకేనా. జస్ట్ నాకు చెప్పండి, మీకు ఎక్కడెక్కడైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.